హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవకండి. నేను మీకు ఈరోజు సాక్ష్యం యాప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ సాక్ష్యం యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. చూసారు కదా, తర్వాత 4 డిజిట్ ఎంపిన్ని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి డాష్ బోర్డ్ పైన లెఫ్ట్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. దీంట్లో ఇప్పుడు బేస్ లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన బ్లాక్ నేము, మండల్ నేము, విలేజ్ నేము వస్తాయి, అవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ నాకైతే 317 గ్రూపులు మ్యాప్ అయినాయి. నేను ఆల్రెడీ గతంలో 14 గ్రూపులు అయితే కంప్లీట్ చేశాను. ఇంకా 303 గ్రూపులు చేయాలి. మనకి డేటా మనకి ఏ విలేజ్లో ఈ మ్యాప్ అయినాయి అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి మ్యాప్ అయిన గ్రూప్స్ అన్నీ వస్తాయి. దీంట్లోంచి మనం ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. నేనైతే లక్ష్మీ భవానీ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎంతమంది మెంబర్స్ ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్కి వచ్చారనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. నాకు 10 మంది వచ్చారు, నేను 10 మందిని ఎంటర్ చేస్తున్నానండి. 8 మంది వస్తే 8 మంది, 9 మంది వస్తే 9 మంది అని పెట్టేసి మనం సబ్మిట్ చేస్తాము. చూసారు కదా, ఇప్పుడు హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఏబుల్ టు సైన్, ఉన్న 10 మందిలో ఎంతమంది అయితే సంతకం చేయగలుగుతారు. వీళ్ళు 10 మంది చేస్తారు కాబట్టి నేను 10 మందిని పెడుతున్నాను. ఎంతమంది అయితే సంతకం చేస్తారో అంతమందిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఎస్హెచ్జి మెంబర్స్ డన్ ట్రాన్సాక్షన్ ఇన్ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ ఇన్ లాస్ట్ 3 months. సెకండ్ ఆప్షన్ చూసారు కదండి, గడిచిన 3 నెలల్లో ఎంతమంది ఎస్హెచ్జి సభ్యులు వాళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ చేశారనని. ఇక్కడ ఈ గ్రూప్లో 5 చేశారని నేను 5 పెట్టానండి. మీరు ఎంతమంది చేస్తే అంతమందిని పెట్టచ్చు. ఎస్హెచ్జి సభ్యులు ఎంతమంది బ్యాంక్లో కానీ వేరే దేంట్లో అయినా పొదుపు చేసుకుంటున్నారని. పొదుపు అంటే మన గ్రూప్ పొదుపు కూడా పొదుపు కిందే వచ్చింది కదండి. అందుకని 10 మంది ప్రతి నెల సేవింగ్స్ అనేది చేస్తున్నారు కాబట్టి 10 మందిని వేసుకుంటాము. గడిచిన 12 నెలల్లో ఎంతమంది సభ్యులు లోన్ తీసుకున్నారు బ్యాంక్ ద్వారా కానీ, మనం ఎంతమందికి అయితే లోన్ ఇప్పించుంటామో ఈ గడిచిన 12 నెలల్లో వాళ్ళని ఆ నంబర్ని ఎంటర్ చేస్తాం. అక్కడ బ్యాంక్ లోన్ కాకుండా బయట సోర్సెస్ నుంచి ఏదైనా లోన్ తీసుకున్నారా అనండి ఈ 5వ ఆప్షను. తీసుకుంటే ఎంతమంది తీసుకున్నారా అనేది పెడతాం, ఎవరు తీసుకోకపోతే 0 పెడతామండి. తర్వాత PMJJBY ఇన్సూరెన్స్ కానీ వేరే అదర్ ఇన్సూరెన్స్ కానీ ఎవరైనా గ్రూప్ వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉంటే ఎంతమంది అనేది ఇక్కడ మనం వేస్తాము. నెక్స్ట్ 7వ ఆప్షన్ వచ్చేసేసి PMSBY కింద కానీ వేరే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద కానీ ఎవరన్నా ఎన్రోల్ అయ్యి ఉంటే ఈ 10 మందిలో వాళ్ళని అక్కడ ఎంటర్ చేస్తామండి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ PMJAY కింద కానీ ఏదన్నా ఎన్రోల్ అయ్యి ఉంటే ఇక్కడ ఆ నెంబర్ వేయాలండి. నెక్స్ట్ పెన్షన్ కింద కానీ అటల్ పెన్షన్ యోజన కింద కానీ అదర్ పెన్షన్స్ ఏదన్నా ఎన్రోల్ అయ్యి ఉంటే ఎంతమంది ఎన్రోల్ అయ్యి ఉన్నారనేది మనం ఇక్కడ వేస్తామండి. నెక్స్ట్ 10వ ఆప్షన్ వచ్చేసేసి ఎస్హెచ్జి ఎన్నిసార్లు బీసీ పర్సన్ దగ్గర ఈ 2 monthsలో ట్రాన్సాక్షన్ జరిపింది అనేది వేస్తామండి. తర్వాత ఎస్హెచ్జి మెంబర్స్ ఎంతమంది బీసీ పర్సన్ దగ్గర ఈ 1 monthలో ట్రాన్సాక్షన్ జరిపారు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇవి నా గ్రూప్కి నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ గ్రూప్ వాళ్ళని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఎంతమంది ఎస్హెచ్జి సభ్యులకి ఇండివిజువల్ ఓడి ఫెసిలిటీ అనేది ఉందని ఈ 12వ ఆప్షను. ముద్రా లోను ఎంతమంది ఎస్హెచ్జి సభ్యులు ముద్రా లోన్ తీసుకున్నారు ఈ 10 మందిలో. ఎవరన్నా ముద్రా లోన్ కానీ తీసుకొని ఉంటే బ్యాంక్ నుంచి అక్కడ మనం ఎంటర్ చేస్తాము. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిన వాళ్ళు ఎంతమంది, ఈ 14వ పాయింట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతుంది. నెక్స్ట్ సొంతంగా మొబైల్ ఫోన్ ఎంతమందికి ఉంది. ఈ ఫీల్డ్స్ అన్నీ మనం ఎంటర్ చేసి సేవ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఫీల్డ్స్లో ఒక్క ఫీల్డ్ కూడా మనం ఎంటర్ చేయకుండా ఉంటే ఇక్కడ సేవ్ కాదు. కంపల్సరీగా ప్రతి ఫీల్డ్ని ఎంటర్ చేయాలి.
చూసారు కదా, ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎస్ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ట్రైనింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ బ్లాక్, పంచాయత్, విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. డేట్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఏ రోజైతే ఇస్తున్నామో ఆ రోజు పెడతాం. చూసారు కదా, మనం బేస్ లైన్ చేసిన లక్ష్మీ భవానీ గ్రూప్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేనైతే ఇప్పుడు అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ట్రైనింగ్కి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం దేని గురించి ట్రైనింగ్ ఇస్తున్నామో ఈ కాంపోనెంట్స్లో అవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ మనం చేసిన గ్రూపులన్నీ ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. నేను ఈరోజు లక్ష్మీ భవానీ చేశాను కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. గ్రూప్లో ఉన్న 10 మంది సభ్యుల పేర్లు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకి ఇక్కడ ట్రైనింగ్కి 10 మంది వచ్చారు కాబట్టి మనం 10 మందిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఈ 10 మందిలో 8 మందే వచ్చారనుకోండి, మీరు 8 మందిని సెలెక్ట్ చేయాలి. 6 వస్తే 6నే సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొత్తం 10 మంది వచ్చారు. ఈ 10 మంది కాకుండా గ్రూప్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా ఎవరైనా ట్రైనింగ్లో పాల్గొన్నారా, పాల్గొంటే అక్కడ ఆ నెంబర్ కూడా పెడతాము, లేదంటే 0 పెట్టేసుకుంటాము. పెట్టి సబ్మిట్ కొట్టేస్తామన్నమాట. ఇక్కడ డేటా సేవ్ అయిపోయింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఏంటంటే వాళ్ళని మనం ఫోటో తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, టేక్ ఫోటో క్యాప్చర్ జీపీఎస్ అప్లోడ్ డేటా అని వచ్చింది. మనం టేక్ ఫోటో మీద క్లిక్ చేసి ఫోటో తీయాలండి. చూసారు కదా, గ్రూప్ ఫోటో తీసిన తర్వాత అప్లోడ్ డేటా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, థర్డ్ ఆప్షన్ ఎవాల్యుయేషన్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ ఎవాల్యుయేషన్ అనే ఆప్షన్ మీద ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాము. సెలెక్ట్ చేసాం కదా, కానీ మనకి ఇక్కడ 14 గ్రూపులు మాత్రమే కనిపిస్తున్నాయి, 15వ గ్రూప్ కనిపించట్లేదు. ఒకసారి చూద్దాము. నెక్స్ట్ నొక్కి పంచాయతీ, బ్లాక్, పంచాయతీ, విలేజ్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, దీంట్లో మనకి లక్ష్మీ భవానీ గ్రూప్ కనిపించట్లేదు. అది మనం ఈరోజే చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎవాల్యుయేషన్లో ఈరోజే రాదండి. ఒక 2-3 డేస్ టైం తీసుకున్న తర్వాత ఆ గ్రూప్ ఎవాల్యుయేషన్లోకి వచ్చింది. అప్పుడు గ్రూప్కి మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదండి, మనం బేస్ లైన్లో ఏ డీటెయిల్స్ అయితే చేసామో మళ్ళీ అదే డీటెయిల్స్ గ్రూప్ మీటింగ్ మనం సెకండ్ టైం కండక్ట్ చేసి వాళ్ళకి అవన్నీ చెప్తాము. అదే డేటా సేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తామన్నమాట. సేమ్ బేస్ లైన్లో ఎలా అయితే చేసామో అలానే చేస్తాం ఎవాల్యుయేషన్లో కూడాను. చూడండి, ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాము. చూసారు కదా, 15 గ్రూపులు బేస్ లైన్ కంప్లీట్ అయిపోయినాయి, ట్రైనింగ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఎవాల్యుయేషన్ మాత్రం 14 గ్రూపులు కంప్లీట్ అయినాయి అని వచ్చినాయి. ఇలా మనకి మ్యాప్ అయిన ప్రతి గ్రూప్కి బేస్ లైన్ ట్రైనింగ్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో కనుక మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ క్లియర్ చేస్తాను. వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోవకండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.